విద్యార్థులకు, పెద్దలకు, అన్నలకు, తమ్ములకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను చెప్పేది ఏమిటంటే, మెసేజ్ ఏంటంటే, ఈ పొద్దు రేపు మన ప్రతి ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నవాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారని ఉద్దేశం కాదు. ఈ సరస్వతి శిశు మందిర్లో ఉన్న సిస్టమేటిక్ కానీ బేసిక్స్ కానీ మనం పాటిస్తే చాలా ఉన్నత భవిష్యత్తులోకి వెళ్తామని. అందుకు ఉదాహరణ నా యొక్క మిసెస్, మా యొక్క భార్య ఇందులోనే చదివి ఈ పొద్దు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లో మన స్కూల్ అసిస్టెంట్ అయింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, విద్యార్థులందరికీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివడానికి అవకాశం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పేసి నేను అందరికీ మనసారా హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను. పిల్లలు ఈ విధంగానే చేసుకుంటూ పోతే మనకు ఆచార్య గారు స్కూల్లో చదివే స్టాఫ్ కానీ పిల్లలకు ఎంకరేజ్ చేసుకుంటూ పోతే ఏంటంటే భవిష్యత్తులో వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లల మనసులో ఏమున్నది అనేది మనకు తెలియదు. వాళ్ళ కోరికలను మనము పైకి తీసుకొచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేపించి వాళ్ళకు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళకు ఉన్నత స్థాయికి వచ్చేసి ఈ విధమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారని నా యొక్క ఉద్దేశము. ధన్యవాదాలు. నడపబడుతున్నటువంటి అనేకమైనటువంటి పాఠశాలలు, వందల పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో నడుపుతున్నారు. ఈ ముఖ్యంగా సరస్వతి విద్యాపీఠము క్రమశిక్షణకు మారుపేరుగా నడుపుతున్నటువంటి పాఠశాలలు ఇవి దేశభక్తి, దైవభక్తే ప్రధానంగా ఎంచుకొని పిల్లలను తీర్చిదిద్దడంలో నిమగ్నమైనటువంటి పాఠశాలలు ఇవి. అయితే సంస్కారాన్ని అందించడం కోసము అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా ఈ శిశుమందిరం ద్వారా నిర్వహించబడుతున్నాయి. వరలక్ష్మి వ్రతం మొదలుకొని రక్షాబంధన్ కానీ, స్వాతంత్ర దినోత్సవం కానీ, శ్రీకృష్ణాష్టమి కానీ ఏదైనా కూడా పిల్లల్లో సంస్కారం నింపడానికి, ఒక క్రమశిక్షణను పెంపొందింప చేయడానికి రాబోయే కాలంలో ఒక దేశభక్తులుగా, దైవభక్తులుగా, సమాజాన్ని సంస్కరించే వ్యక్తులుగా, సమాజంలో ఒక మార్గదర్శకమైనటువంటి వ్యక్తులుగా ఒక వ్యక్తి నిర్మాణం జరపడానికి మనం ఈ శిశుమందిరాలు ప్రారంభించబడ్డాయి. అదే బాటలో ఇప్పటికీ కూడా పయనింపజేస్తున్నాయి. చాలామంది విద్యార్థులు, ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు 50 ఏళ్ల నుండి చాలా గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నారు. ఆ విధంగానే అదే లక్ష్యానుగుణంగా మేము ఈ చిన్నారులను తీర్చిదిద్దడంలో మేము నిమగ్నమై ఉన్నాము. ఇక్కడ చేసేటటువంటి వారు ప్రతివారు కూడా శిక్షణ పొందినటువంటి ఆచార్యులు. గవర్నమెంట్ శిక్షణనే కాకుండా స్వయంగా విద్యాపీఠం కూడా శిక్షణనిచ్చి సమగ్ర విద్యార్థి సర్వాంగీణ వికాసం కొరకు, సమగ్ర వికాసం కొరకు వాళ్లను అటువంటి విద్యా విధానాన్ని అందిస్తున్నది. ఈరోజు NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సిస్టంగా విద్యార్థులకు శిక్షణను అందిస్తోంది. విద్యాపీఠం ద్వారా ఏర్పడుతున్నటువంటి శిక్షణా కార్యక్రమంలో టీచర్స్ శిక్షణ తీసుకుని విద్యార్థులకు విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ఆ విధంగా ఒక డిసిప్లిన్గా, ఒక క్రమశిక్షణాయుతంగా, ఒక పద్ధతి ప్రకారంగా నడపబడుతున్నటువంటి శిశుమందిరాలు ఇవి. 50 సంవత్సరాలుగా విద్యాపీఠం నడపబడుతుంది. ఆ అనుగుణంగానే ఇటువంటి కార్యక్రమాలు పిల్లల్లో మంచి ప్రోత్సాహకాన్ని, ప్రేరణాదాయకాన్ని, రాముడెవరు, కృష్ణుడెవరు, ఇవాళ విలువలు తరించిపోతున్నాయి. విలువలు అంతరించిపోయే సమయంలో మంచి విలువలను అందించాలనే ఉద్దేశంతో, మంచి మోరల్ వాల్యూస్ని పిల్లల్లో తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి ఇటువంటి బీజాలు నాటడంలో శిశుమందిరాలు నిమగ్నమై ఉన్నాయి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నానండి. శ్రీమంది.